హరి ఓం తత్సత్. అస్మద్గురుభ్యో నమః. ఒక బాలుడు తన జీవితంలో ఏ విధంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందాడు అనే విషయం గురించి తెలుసుకునే ముందు ఆ వ్యక్తి ఎవరో మనందరికీ సుపరిచితులైన శ్రీ లలితా జ్యువెలరీ అధినేత వారి స్వానుభవం. ఆయన తన మాటలను, తన అనుభవాలను అందరితో ఇలా పంచుకున్నారు. మెల్లమెల్లగా ప్రయత్నిస్తూ పైకి ఎగిరే గాలిపటం అంటే నాకు సరదా మాత్రమే కాదు, జీవిత సూత్రం కూడా. చదువు చాలు, ఇక పనికి వెళ్దామని అనుకున్నప్పుడు తెలియలేదు ఈ ప్రపంచమే ఒక పాఠశాలగా మారుతుందని. కన్నతల్లి ఆశీస్సులు తోడయ్యాయి. అలాగే ఆమె చేతి బంగారు గాజులు మూలధనంగా మారాయి. నగను తయారు చేసే విధంగా జీవితాన్ని కూడా మలుచుకుంటే అది కూడా మరింత విలువగా మారుతుంది. ఎండనక వాననక శ్రమించి హోల్సేల్ నగల వ్యాపారిగా విజయమును సాధించాను. కృతజ్ఞతాభావంతో మెలిగితే అపార విజయం మన సొంతమవుతుంది అనే విషయము లలితా జ్యువెలరీకి సప్లయర్గా ఉన్నప్పుడు ప్రారంభ రోజుల్లో నన్ను ప్రోత్సహించిన ఆ సంస్థ అధినేత అప్పుల బారి నుంచి తప్పించేందుకు కష్టాల్లో ఉన్న ఆ సంస్థను కొనుగోలు చేశాను. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు రెండు మార్గాలే, వెనకడుగు వేస్తే ఓటమి, ఎదురీదితే విజయము. లలితా జ్యువెలరీని కొని నేను కూడా అధినేతగా మారినందువల్ల ఇతర నగల షోరూమ్ యజమానులు నా వద్ద హోల్సేల్గా కొనడం మానేశారు. అంతా మన మంచికే అని ఆ విషయాన్ని మనసారా స్వీకరించాను. ఎక్కడ ధర తక్కువో అక్కడే నగలు కొనమని చెప్పాను. లలితా జ్యువెలరీ కొనుగోలుదారులతో కిక్కిరిసింది. బ్రాండ్ అంబాసిడర్ల వెంటపడక నేరుగా నేనే బరిలో దిగి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటమే నా వ్యాపార ప్రకటనలో యుక్తి. ఉదాహరణకు ఒక మాట, నగలు కొనే ముందు నాణ్యతను చూసి కొనుగోలు చేయండి, డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా, కష్టపడితేనే వస్తాయి అనే మాట. నా వృత్తే నా దైవం, నా వినియోగదారుల సంతృప్తే నా తారక మంత్రం. పలు కష్టాలను పాఠాలుగా మార్చుకున్నాను. నన్ను వెతుక్కుంటూ పట్టాలు వచ్చాయి. నగల ఉత్పత్తి నైపుణ్యతకు 2016లో నాకు డాక్టరేట్ పట్టా వచ్చింది. వినియోగదారులే నా దేవుడు అనే భావనే నా వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తుంది. అందరికీ నా కృతజ్ఞతలు అంటూ లలితా జ్యువెలరీ అధినేత గారు తన జీవిత అనుభవాల సందేశాన్ని అందరికీ పంచుకున్న శుభ సందర్భంలో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ హరి ఓం తత్సత్.